Welcome back to SRK TET and DS YouTube channel. Today we are discussing about growth, development and maturity. Definitions with mnemonics. ఏ టెట్ అయినా డిఎస్సి అయినా డెఫినెట్గా ఈ బిట్ అనేది ఉంటుంది. మనం కంటెంట్తో పాటు విత్ నిమోనిక్స్తో నేర్చుకుంటే ఆ టెన్షన్ టైంలో కంటెంట్ గుర్తు రాకపోయినా నిమోనిక్ ద్వారా అయినా మనం ఆన్సర్ చేయగలుగుతాం. లేదు నిమోనిక్ మర్చిపోయినా కంటెంట్ ద్వారా అయినా ఆన్సర్ చేయగలుగుతాం. సో రెండు నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ వికాసం అంటే శరీర ఆకారాలను అంటే స్ట్రక్చర్స్, శరీర అవయవాల యొక్క ప్రాకారాలు అంటే ఫంక్షన్స్ సమైక్యం చేసి విశదపరిచే క్లిష్ట ప్రక్రియ. మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, శరీర ఆకారాలను అంటే పెరుగుదల అంటే శారీరక అభివృద్ధి, మరియు అవయవాల యొక్క ప్రాకారాలు అంటే పెరుగుదల కాకుండా మిగిలినవి. ఇంకేముంటుంది, శారీరక లక్షణాలు కాకుండా మిగిలినవి మానసిక, నైతిక, సాంఘిక, ఉద్వేగ ఇవి. వీటన్నిటిలో విశదపరిచే క్లిష్ట ప్రక్రియ వికాసం అని చెప్పినది ఎవరు? అండర్సన్. నిమోనిక్ ద్వారా ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఆ ఉంది ఆ తర్వాత వచ్చి ఆ ఉంది. లేదు అంటే అండర్సన్ సన్ అంటే సూర్యుడు ఏ ఆకారంలో ఉంటాడో తెలుసుకునే ప్రక్రియనే సమైక్యం చేసి విశదపరిచే క్లిష్ట ప్రక్రియనే వికాసం అంటాము. అది గుర్తుపెట్టుకోండి. సన్ ఏ ఆకారంలో ఉంటాడో తెలుసుకునే ప్రక్రియ అని గుర్తుపెట్టుకోండి సింపుల్గా. నెక్స్ట్, జీవి సంబంధిత పరిసరాల ప్రభావం వల్ల జీవి యొక్క సంరచనలలో అంటే చేసే పనులలో, ఆలోచనలో, ప్రవర్తనలో మార్పు రావడమే వికాసం. దీన్నే మనం అభివృద్ధి అని కూడా అంటాం అని ఎవరు చెప్పారు? క్రేగ్ అంటే ఇక్కడ సింపుల్గా క్రేజ్ అని గుర్తుపెట్టుకోండి. క్రేజ్ ఎప్పుడైతే జీవి యొక్క సంరచనలో అంటే చేసే పనులలో, ఆలోచనలలో, ప్రవర్తనలో ఇక్కడ జస్ట్ మార్పు ఉంది. మీరు మంచి మార్పును గుర్తుపెట్టుకోండి. మంచి మార్పు రావడం వల్ల ఏం జరుగుతుంది? అభివృద్ధి. ఒక వ్యక్తి అభివృద్ధి అయితే అతనికి ఏం పెరుగుతుంది? క్రేజ్ పెరుగుతుంది. సో క్రేజ్ అంటే మంచి ఆలోచనలు చేయాలి, మంచి ప్రవర్తనలు ఉండాలి, మంచి సంరచనలు ఉంటే అభివృద్ధి అవుతాం. అభివృద్ధి అయితే ఆటోమేటిక్గా క్రేజ్ పెరుగుతుంది. నెక్స్ట్, పరిణతి అనుభవాల ఫలితంగా ఒక క్రమ పద్ధతిలో సంభవించే అభివృద్ధికరమైన మార్పుల క్రమమే వికాసం. మరి వికాసం గుణాత్మక పరిమాణాత్మక మార్పులను సూచిస్తుంది అని చెప్పినది ఎవరు? ఎలిజబెత్ హర్లాక్. ఈ ఎలిజబెత్ హర్లాక్ ఏం చేసినారంటే పొగడ్త, నింద వీటి మీద కూడా ప్రయోగం చేసినారు. అంటే ఒక వ్యక్తి మీద పొగడ్త బాగా పనిచేస్తుందా, నింద బాగా పనిచేస్తుందా అని. సో ఇక్కడ వికాసపరంగా ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, ఎలిజబెత్ అనే లేడీ అంటే ఆమె క్వీన్ తీసుకుందాం. ఎలిజబెత్ లేడీ తన సన్ కోసం ఏం దాపిస్తుంది? హార్లాక్ అంటే హార్లిక్స్. ఎందుకు? అతడు ఒక క్రమ పద్ధతిలో అభివృద్ధిగా క్రమేపీ వికసించాలని గుర్తుపెట్టుకోండి. హార్లిక్స్ ఎందుకు తాగుతారు? ఒక క్రమ పద్ధతిలో అభివృద్ధికరమైన మార్పుల కోసం. అంటే క్రమశిక్షణ బడికి పోవడం, పెద్దలను గౌరవించడం, అమూర్త విషయాలు ఆలోచించడం. సో ఇది ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, పరిపక్వత అంటే పరిపక్వత అనేది జీవి యొక్క జీవిత వలయంలో జన్యువుల యొక్క ప్రభావంతో కార్యక్రమితంగా పనిచేసే ప్రక్రియ. గెస్సెల్ ఇక్కడ జీవిత వలయం అంటే ఒకసారి చిక్కుకుపోతే ఇంకా రాలేనిది. అంటే జీవిత వలయం అంటే మన జీవితాంతం ఉండేది. వలయం అంటే ఇక్కడ కాసేపు జైలు అనుకోండి. వలయం అంటే జైలు. ఇక్కడ సెల్ అంటే జైలు. సెల్ వలయం ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, క్రేజ్. ఇందాకే మనం డిస్కస్ చేసాం. క్రేజ్ అంటే మనం చేసే ఆలోచనలతో, సంరచనలతో మంచి అభివృద్ధి రావడంలో క్రేజ్ వస్తుంది. ఆ క్రేజ్ రావడం వల్ల ఏమవుతుంది? పరిపక్వత జీవి జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది. ముందుగా నిర్ణయించిన ప్రణాళికాబద్ధమైన మార్పులు జరుగుతాయి. అంటే మనకి మంచి క్రేజ్ ఉందంటే మన యొక్క నెక్స్ట్ జనరేషన్స్ మన యొక్క జన్యు పటిష్టం అనేది తెలుపుతుంది. అంటే ఇప్పుడు ఇద్దరు పర్సన్స్ ఉంటారు. ఒక వ్యక్తి నార్మల్, అతను ఒక వ్యక్తి సూపర్ స్టార్ అయ్యారు, అంటే ఒక హీరో అయ్యారు. ఇప్పుడు నార్మల్ పర్సన్ యొక్క నెక్స్ట్ జనరేషన్స్ అందరికీ పటిష్టంగా ఉంటుందా, అందరికీ తెలుస్తుందా? హీరో యొక్క నెక్స్ట్ జనరేషన్స్ అందరికీ తెలుస్తుందా అంటే క్రేజ్. ఎవరికైతే మంచి క్రేజ్ ఉంటుందో వాళ్ళ యొక్క జన్యు పటిష్టం నెక్స్ట్ జనరేషన్స్ అందరికీ తెలుస్తుంది. వాళ్ళు అనుకున్న విధంగానే అన్నీ జరుగుతాయి. సో అలా గుర్తుపెట్టుకోండి. క్రేజ్ రావాలంటే మంచి ఆలోచనలు, సంరచనలు చేయాలి. అప్పుడు క్రేజ్ వస్తుంది. క్రేజ్ వస్తే ఏమవుతుంది? మన యొక్క నెక్స్ట్ జనరేషన్స్ అంటే జన్యు పటిష్టం తెలుపుతుంది. మనం అనుకున్న విధంగా ప్రణాళికాబద్ధమైన మార్పులు జరుగుతాయి. సో